నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపి కార్యాలయంలో సిపి సాయి చైతన్య మీడియా సమావేశం నిర్వహించారు. వరుస చోరీలకు పాల్పడుతున్న షేక్ అలీం, షేక్ ఫైసల్ మరియు హలీంలను అనుమానాస్పదంగా అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసిన వాహనాలన్నీ బోధన్ పట్టణ శివార్లోని ఖాళీ ప్రదేశంలో భద్రపరిచారని చెప్పారు. ఎక్కడెక్కడ దొంగతనం జరిగింది అనే విషయాలను అడుగగా ఆర్మూర్ మరియు నిర్మల్, బోధన్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 9 ఆటోలు, 3 ద్విచక్ర వాహనాలను చోరీ చేసి జగిత్యాల్ మరియు కురుట్ల పట్టణంలో నంబర్లను తొలగించి ఇతర నంబర్లు సృష్టించి ఇతరులకు తక్కువ ధరకు అమ్ముకునేవారని స్పష్టం చేశారు. కొన్ని అమ్మిన వాహనాలను సైతం రికవరీ చేయడం జరిగిందని, దొంగిలించబడ్డ వాహనాలను పోలీస్ స్టేషన్లో పూర్తి వివరాలకు స్థానికంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వాహనాలు తీసుకెళ్లడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. తక్కువ ధరకు ఎవరైనా వాహనాలు అమ్మితే ఎవరూ కూడా కొనుగోలు చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. బైక్ దొంగతనాలు చేసి ఒక గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. అక్యూజ్ లో షేక్ ఫజీల్ ఆటోనగర్ వాస్తవ్యుడు నిజామాబాద్, తర్వాత మహమ్మద్ నవాజ్ ఇతను కూడా ఆటోనగర్ నిజామాబాద్ వాస్తవ్యుడు. వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి డబ్బుల కోసం ఆటోల్ని, ఇంటి దగ్గర ఉన్న ఆటో ఏరియాలో ఉన్న ఆటోల్ని దొంగతనం చేయడం, దాని మీద ఉన్న చేసిస్ నెంబర్లు, దాని మిగతా నెంబర్లు ఎట్లా రిజిస్ట్రేషన్ నెంబర్ తో కాకుండా దాంతో పాటు ఇంజిన్ మీద ఉన్న నెంబర్లు కూడా వీళ్ళు సుత్తితో వాటితో చెరిపేసి వేరే వాళ్ళకి అమ్మడం చేస్తున్నారు. వీళ్ళు అమ్మడానికి కూడా వీళ్ళు రిసీవర్స్ కొంతమంది ఐడెంటిఫై చేసుకున్నారు. మొహమ్మద్ ఇమ్రాన్, మొహమ్మద్ ఇలియాస్ అని ఒకతను ఇద్దరు జగిత్యాల వాళ్ళు. ఈ వెహికల్ ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కింద జనాలకు అమ్మడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. సో జనరల్లీ పేద ఆటో డ్రైవర్లకు కానీ వాళ్ళకి ఇవన్నీ చేసిస్ నెంబర్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయనే విషయాలు వాళ్ళకి ఐడియా లేదు. సో దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకుని ఇట్లా చేసిస్ నెంబర్స్ మార్చేసి నెంబర్ ప్లేట్ లేకుండా మళ్ళీ అమ్మడం జరుగుతా ఉంది. అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికి దాకా 9 ఆటోలు, ఇంకా 3 బైకులు రికవర్ చేశాం. అయితే వీళ్ళ దాంట్లో కొంతమంది అక్యూజ్లు మిస్సింగ్ ఉన్నారు. షేక్ అలీ, అలీం, మొహమ్మద్ వాహిద్ అని. ఇంకా వీళ్ళని కూడా పట్టుకుంటే లార్జర్ నెట్వర్క్ ఏదైతే ఉందో సెకండ్ హ్యాండ్ లో వెహికల్ అమ్ముతున్నాం అని చెప్పి దొంగ వెహికల్ అమ్ముతున్న నెట్వర్క్ ని మేము ఛేదించవచ్చు. దాని గురించి కూడా ప్రయత్నం చేస్తానే ఉన్నాం. అయితే వీళ్ళు ఈ ఆఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ మన నిజామాబాద్ కాకుండా బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా పక్కన ముదోల్ కానివ్వండి మిగతా ప్లేసెస్ లో కూడా ఇటువంటి అఫెన్సెస్ చేస్తున్నారు.